యోబు, అతని స్నేహితులు వారు పలికిన మాటలు మనకు కనబడతాయి. పరీక్షించబడినప్పుడు యోబు భక్తుడు ఏ విధంగా శుద్ధ సువర్ణము వలె విశ్వాసములో ఆయన ఎదిగాడో, ఫలించాడో, దేవుని యందు అచంచలమైన విశ్వాసాన్ని శ్రమలలో కూడా ఎలా కనుపరచి ఆయనది నిజమైన విశ్వాసమని, నిజమైన భక్తని ఆశీర్వదించినప్పుడు దేవుని ఎలా స్తుతించాడో, ఆశీర్వాదాలన్నీ కోల్పోయినప్పుడు, కష్టాలన్నీ ఒక్కసారి వచ్చి మీద పడినప్పుడు కూడా యోబు తన అచంచలమైన విశ్వాసాన్ని, భక్తిని దేవుని ఎడల కనుపరిచి మనందరికి ఒక మాదిరిగా, ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నాడు. దేని విషయంలో అంటే శ్రమలు వచ్చినప్పుడు కూడా దేవుని మనం ఎలా నమ్మాలో, దేవునిపై ఎలా విశ్వాసం ఉంచాలో. యోబు గ్రంథంలో నుండి 34వ అధ్యాయంలో ఒక వచనం మనం చదువుకుందాం. ఆ ఒకే ఒక వచనంలో దేవుని యొక్క 2 ప్రాముఖ్యమైన గుణలక్షణాలు, గాడ్స్ డివైన్ అట్రిబ్యూట్స్ అండ్ క్వాలిటీస్, యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. విజ్ఞానము గల మనుష్యులారా, నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. దేవునికి సమస్తం సాధ్యం. మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, ఎప్పుడు పాడుతూ ఉంటాం కూడా కదండి. నీకు అసాధ్యమైంది ఏది లేదు, సమస్తము సాధ్యమే నీకు, నా దేవునికి అన్ని సాధ్యమని చాలా విశ్వాసంతో, చాలా సంతోషంతో మనం పాడుతూ ఉంటాం. కానీ దేవునికి కొన్ని విషయాలు అసాధ్యమంట. ఏంటి అసాధ్యాలు, ఏవి ఆయన చెయ్యలేడు అని ఆలోచన చేస్తే ఈ వచనంలో 2 ప్రాముఖ్యమైన అంశాలు మనకు కనబడుతున్నాయి. మొట్టమొదటిది, దేవుడు అన్యాయము చేయుట అసంభవం. కొంతమందికి సడన్ గా జీవితంలో కొన్ని శ్రమలు వచ్చినప్పుడు ఈ మాట చాలా ఈజీగా బయటకు వచ్చేస్తుందండి. చాలా క్యాజువల్ గా ఈ మాట మాట్లాడేస్తారు. ఎలా అయితే ఒక బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసి పార్ట్నర్స్ మీద నమ్మకం పెట్టుకొని ఆ పార్ట్నర్స్ ముంచేసినప్పుడు, మోసం చేసినప్పుడు, నాకు అన్యాయం చేశాడండి ఆ పార్ట్నర్ అని ఎలా చెప్తామో, లేకపోతే ఎవరి దగ్గర చీటీ వేసినప్పుడు ఆ చీటీ వారు ఆ డబ్బులు ఇవ్వకుండా మోసం చేసి బోర్డు తిప్పి వెళ్ళిపోయినప్పుడు, పలానా సంస్థ మమ్మల్ని మోసం చేసిందండి, పలానా చిట్ కంపెనీ మమ్మల్ని మోసం చేసిందండి, పలానా వ్యక్తి దగ్గర చీటీ కట్టామండి, వారు మోసం చేశారండి అని ఎంత ఈజీగా చెప్తామో, లేకపోతే ఏదైనా నాణ్యమైన వస్తువు అనుకొని మనం మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కొని ఇంటికి తెచ్చుకున్న తర్వాత అది నెక్స్ట్ రోజే పాడైపోయి, లేకపోతే అది డూప్లికేట్ ఐటమ్ అని, లేకపోతే మనల్ని ఆ సెల్లర్ ఎవరైతే ఉన్నారో వాడు మనల్ని మోసగించాడని తెలుసుకున్నప్పుడు అంటాం, అన్యాయం జరిగిందండి, మోసగించబడ్డానండి అని ఎంత క్యాజువల్గా మనం చెప్పేస్తామో. చాలా మంది దేవుని గురించి కూడా ఇదే మాట చెప్తా ఉంటారండి. కష్టం వచ్చినప్పుడు అంటారు, దేవుడు నాకు అన్యాయం చేశాడు. కానీ ఈ వచనంలో చాలా స్పష్టంగా వ్రాయబడిన మాట ఏంటంటే, దేవుడు అన్యాయం చేయడం అసంభవము. దేవుడు ఎవరికి ఎప్పుడు కూడా ఆయన అన్యాయము చేయడు. ఒకవేళ ఆ మాటలు గతంలో నీవు పలికినట్లయితే ఆ మాటలు వెనక్కి తీసుకోవడం మంచిది. ప్రభువా, నేను తొందరపాటులో ఆ మాటలు చెప్పాను, బాధలో ఆ మాటలు చెప్పాను, నువ్వు అన్యాయం చేశావని ఒకవేళ మాట్లాడినట్లయితే వారు దేవుని సన్నిధిలో ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి. ప్రభు, ఐ విల్ నెవర్ సే దట్ అగైన్. ఇంకెప్పుడు నేను ఆ మాట చెప్పను, ఎందుకంటే నీవు అన్యాయము చేయుట అసంభవం. దేవుడు అన్యాయం చేయడం అసంభవం. మరి దేవుడు అన్యాయం చేయకపోతే ఏం చేస్తాడు? సో అన్యాయానికి ఆపోజిట్ ఏంటి అంటే న్యాయం కదండి. దేవుడు అన్యాయం చేయడు, కానీ దేవుడు మాత్రం న్యాయం చేస్తాడు. హల్లెలూయా. నాకు న్యాయంగా ఇది రావాలండి, నాకు రాలేదంటే దేవుని మీద ఆధారపడు. న్యాయంగా నీవేం పొందుకోవాలో, నీ కష్టానికి తగిన ప్రతిఫలము, లేకపోతే నీ ప్రయాసకు తగిన ఫలము, లేకపోతే అన్యాయంగా నీ మీద ఎవరైనా కోర్టు కేసులు బనాయించారేమో. చూడండి, ఈ రోజుల్లో ఇవి చాలా ఎక్కువ అయిపోతున్నాయి. అన్యాయంగా కోర్టు కేసులు వేసేసి, సూట్ కేసులు ఇచ్చేసి, లాయర్స్తో మాట్లాడి న్యాయాన్ని అన్యాయంగా, అన్యాయాన్ని న్యాయంగా మార్చేస్తున్న వారు, త్రిప్పివేస్తున్న వారు చాలా మంది సమాజంలో మనకు కనబడుతున్నారు. ఒకవేళ నీ జీవితంలో అన్యాయానికి గురయ్యేవేమో, మేబీ నీ ప్రాపర్టీ అన్యాయంగా ఎవరైనా లాక్కున్నారేమో, నీవు చేయని నేరాన్ని నీ మీద అన్యాయంగా మోపి నిందితుడి వలె, నిందితురాలి వలె నువ్వు ఒకవేళ ఆ నిందను, నీవు చేయని నిందను, నేరాన్ని అనుభవిస్తున్నావేమో. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే, మనుషులు అన్యాయం చేస్తారేమో, కానీ నేను మాత్రం అన్యాయం చేయడము అసంభవం. దేవుని యొక్క స్వభావం ఏంటి అని ఆలోచన చేస్తే, కీర్తనల గ్రంథము 7వ కీర్తన 11వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. చూడండి, 7వ కీర్తన 11వ వచనంలో దేవుడు ఎటువంటి వాడో, ఆయన తీర్చే తీర్పులు ఎలాంటివో మనం చూస్తాం. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. దేవుడు తీర్పు తీరుస్తాడంట, కానీ అన్యాయంగా తీర్పు తీర్చడు, న్యాయంగా తీర్పు తీర్చే దేవుడు. మనందరికీ తెలుసు, న్యాయ దేవత అంటారు కదండి, గాడెస్ ఆఫ్ లా. ప్రతి కోర్టులో కూడా ఆ న్యాయ దేవత యొక్క స్టాచ్యూ పెట్టుంటారు. ఆ న్యాయ దేవతకు ఇంట్రెస్టింగ్లీ కళ్ళకు గంతలు కట్టేసి ఉంటాయి.
ఒక వైట్ రిబ్బన్ ఏదో ఒకటి కట్టేసి ఉంటుందండి న్యాయ దేవతకు. అంటే అది దేనికి సింబాలిక్ అంటే, దేనికి సూచనగా ఉందంటే, న్యాయ దేవతకు కళ్ళు ఉండవు, చెవులు మాత్రం ఉంటాయి. 2 చెవులు బాగుంటాయి, చెవుల్లో ఇయర్ ప్లగ్స్ ఏమి ఉండవు. సో ఏం వింటదో దాన్ని బట్టి న్యాయ దేవత లేకపోతే న్యాయవాదులు తీర్పు తీరుస్తారు. బట్ వాళ్ళు వాస్తవాన్ని చూసి మాత్రం, వాస్తవాన్ని గమనించి మాత్రం వారు న్యాయం తీరుస్తారని గ్యారంటీ లేదు. కానీ నీవు నేను సేవిస్తున్న, ఆరాధిస్తున్న దేవుడు ఆయన చూచుచున్న దేవుడు అని ఆయనకు పేరు. ఎల్రోయి అనే మాట మన దేవునికి పెట్టబడిన పేరు. ఆయన చూస్తున్న దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి. ఆయన తీర్చే తీర్పులు కూడా న్యాయమైన తీర్పులు అని గుర్తించాలి. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక విధవరాలు మనకు కనబడుతుందండి. యేసుక్రీస్తు ప్రభువు విసగకుండా ప్రార్థన చేయండి, విసిగిపోవద్దు. ప్రార్థన చేసేటప్పుడు విసుక్కోవద్దు. కొన్నిసార్లు చూడండి, ప్రార్థన చేస్తాం, చాలా ఇంట్రెస్ట్గా ప్రేయర్ చేస్తాం. ఎవరి దగ్గరనే సాక్ష్యం విన్నాం అనుకోండి, పలానా వారు ప్రార్థన చేశారంట, దేవుడు జవాబిచ్చారు అనగానే, అబ్బా నేను కూడా ప్రార్థన చేయాలి, నేను కూడా అడగాలి, దేవుడు నా ప్రార్థన కూడా వింటాడు అని ఒక ఇన్స్పిరేషన్ వచ్చేసి ప్రార్థన చేసేస్తాం. ప్రార్థన చేసిన తర్వాత జవాబు నెక్స్ట్ రోజు వచ్చేయాలనుకుంటాం, లేకపోతే నెక్స్ట్ వీక్లో రావాలనుకుంటాం, నెక్స్ట్ మంత్లో రావాలనుకుంటాం. కానీ ప్రేయర్కు ఆన్సర్ డిలే అయినప్పుడు మన యొక్క వైఖరి ఏంటంటే విసుక్కుంటాం. ఇంకేం ప్రార్థన చేస్తాను, ఇంకెంతకాలం ప్రార్థన చేస్తాను, అసలు ఈ ప్రార్థనకి జవాబు వస్తుందో లేదో అని విసిగిపోతాము, లేకపోతే అలసిపోతాము. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు విసుగకుండా ప్రార్థన చేయాలి అని తన ప్రజలకు, తన శిష్యులకు, తన చుట్టూ ఉన్న వారికి తెలియచేయడానికి ఆయన ఒక చక్కని ఉపమానాన్ని చెప్పినట్లుగా మనం గమనిస్తున్నాం. చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఆ యొక్క ఉపమానము మనకు కనబడుతుంది. లూక్ చాప్టర్ 18 ఫ్రమ్ వర్స్ 1. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. 2వ వచనం, దేవునికి భయపడక మనుషులను లక్ష్య పెట్టక ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలుండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను. కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా. అసలే విధవరాలు దీనస్థితిలో ఉంది, పేదరికంలో ఉంది. కానీ ఆమె కేసు అన్యాయస్తుడైన న్యాయాధిపతి వద్దకు వెళ్ళింది. అతనికి జాలి లేదు, కనికరం లేదు, దేవునికి భయపడడు, మనుషులకు భయపడడు. కానీ ఈమెలో ఉన్న పర్సిస్టెన్స్, ఈమెలో ఉన్న పట్టుదల ఏంటంటే మాటి మాటికి అతన్ని వెళ్ళి విసిగిస్తుందంట. అయ్యా నాకు న్యాయం తీర్చు, అయ్యా నాకు న్యాయం తీర్చు, అయ్యా నాకు న్యాయం తీర్చంటే అతను విసిగిపోయి ఆమెకు న్యాయం తీర్చి పంపించేశాడు. అన్యాయస్తుడు అయినప్పటికీ ఆమె పట్టుదలను బట్టి, ఆమె యొక్క పర్సిస్టెన్స్ని బట్టి అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆమెకు న్యాయం తీర్చి పంపించాడు. దేవుడు అంటున్నాడు, అన్యాయస్తుడైన న్యాయాధిపతే పదే తన వద్దకు వచ్చి అడిగిన ఆ విధవరాలికి మేలు చేసినప్పుడు, నేను నా ప్రజలు దివారాత్రములు నా సన్నిధిలో మొరపెట్టుకుంటే నేను మంచివాడను, నేను న్యాయాధిపతిని, నీతిగల దేవుడను, నేను ఖచ్చితంగా నా ప్రజలకు న్యాయము తీరుస్తాను. సో సర్వశక్తుడు అన్యాయము చేయుట అసంభవం. మరి సర్వశక్తుడు ఏం చేస్తారు అని ఆలోచిస్తే, సర్వశక్తుడు నీతితో న్యాయము తీర్చే దేవుడు. నీకు అన్యాయం జరిగినట్లయితే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళు. గో టు ద గాడ్ హూ ఇస్ అ రైచియస్ జడ్జ్. నీ కేసు దేవుని సన్నిధిలో ప్రెజెంట్ చేయి. లార్డ్, దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ. నాకు ఈ విషయంలో అన్యాయం జరుగుతుంది. ఒకవేళ నీ కుటుంబంలో నీకు అన్యాయం చేస్తున్నారేమో, ప్రభా నాకు అన్యాయం జరుగుతుంది. ఒకవేళ నీవున్న ఉద్యోగ స్థలంలో నీకు అన్యాయం జరుగుతుందేమో, మేబీ ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ప్రమోషన్, నీవు ఒకవేళ ప్రమోట్ అవ్వడానికి అర్హత, అనుభవము, పని కూడా చక్కగా చేస్తున్నప్పటికీ నిన్ను ప్రమోట్ చేయకుండా కావాలనే ప్రక్కన పెట్టేస్తున్నారేమో. మేబీ నువ్వు అన్యాయాన్ని ఆ విషయంలో పొందుకుంటున్నావేమో, లేకపోతే అన్యాయంగా నీకు ఒక దూర ప్రాంతానికి, ఒక కఠినమైన స్థలానికి ట్రాన్స్ఫర్ వేసేసి నిన్ను ఇబ్బంది పెడుతున్నారేమో. వాట్ ఎవర్ యువర్ కేస్ మైట్ బి, జస్ట్ ప్రెజెంటెడ్ బిఫోర్ గాడ్ హూ ఇస్ ద రైచియస్ జడ్జ్. నీతిగల న్యాయాధిపతి అయిన దేవుని ఎదుట నీ యొక్క సమస్యను తీసుకొని వెళ్ళు. దేవుడు అన్యాయం చేయడం అసంభవం, కానీ ఆయన న్యాయము
తీర్చే దేవుడు. రెండవ క్వాలిటీ ఏంటి? నీవు నేను ఆరాధిస్తున్న దేవునికి ఉన్న రెండవ లక్షణం ఏంటి అని ఆలోచిస్తే యోబు గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనంలో సెకండ్ పార్ట్, రెండవ భాగంలో ఉంది చూడండి. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. హల్లెలూయా. దేవుడు దుష్కార్యం ఎప్పుడూ చేయడు. మరి దుష్కార్యాలు ఎవరు చేస్తారండి? దుష్టులైన మనుషులు చేస్తారు, దుష్టుడైన అపవాది చేస్తాడు, దుష్టుడైన అపవాది చేత ప్రేరేపించబడే వ్యక్తులు చేస్తారు. బట్ సర్వశక్తుడు మాత్రం ఎప్పుడు దుష్కార్యము చేయడు. ఇఫ్ యూ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఎనీ బ్యాడ్ సిచ్యువేషన్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో దుష్టమైన వ్యక్తుల యొక్క ప్రభావం, లేకపోతే దుష్టుడు ఏదైనా చెడ్డ కార్యాలు నీ జీవితంలో చేస్తున్నప్పుడు, డోంట్ ఎవర్ డౌట్ దట్ గాడ్ హెస్ సెంట్ ఇట్ టు యూ. దేవుడు చేశాడని మాత్రం ఎప్పుడూ అనుమానించద్దు. ఎందుకంటే దేవుడు సర్వశక్తుడు, దుష్కార్యము చేయడు. మరి దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడు అని ఆలోచన చేస్తే 31వ కీర్తన 19వ వచనంలో దేవుడు చేసే కార్యాలు ఎలాంటివో ఆ వాక్య భాగంలో మనం గమనించగలం. చూడండి, 31వ కీర్తన 19వ వచనం, సర్వశక్తుడు చేసే కార్యాలు, దేవుడు చేసే కార్యాలు, ఆయన చేతుల నుండి వచ్చే పనులు ఎలాంటివో ఆ వచనంలో గమనించగలం. నీయందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్ప. దుష్కార్యం అంటే కీడండి. కీడు అంటే సంథింగ్ బ్యాడ్, సంథింగ్ వర్స్. కానీ దేవుడు ఏం చేస్తాడంటే మేలంట. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, గాడ్ ఇస్ గుడ్ అండ్ హీ డస్ గుడ్ థింగ్స్. ఆయన మేలు చేసేవాడు, ఆయన మంచి చేసేవాడు, ఆయన మన జీవితంలో మనల్ని సంతోష పెట్టేవాడు, మన సంతోషపరిచే కార్యాలు ఆయన చేసేవాడు తప్ప మనలను బాధించే పనులు లేకపోతే మనలను వేధించే పనులు ఏది కూడా దేవుడు మన జీవితంలో చేయడు. సో సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. 34వ కీర్తన 8వ వచనంలో కూడా ఒక మాట వ్రాయబడింది. దేవుడు ఎలాంటి క్రియలు చేస్తాడు, ఆయన యొక్క కార్యాలు ఏ విధంగా ఉంటాయంటే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. తెలుగు బైబిల్లో యెహోవా ఉత్తముడు అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఇస్ గుడ్. దేవుడు దుష్కార్యాలు చేయడు, దుష్టుడు కాదు ఆయన. దుష్టులు దుష్కార్యాలు చేస్తారు కదండి. బ్యాడ్ పీపుల్ డూ బ్యాడ్ థింగ్స్. అపవాదికి ఉన్న పేరు ఏంటంటే దుష్టుడని. ఎందుకంటే వాడు చేసే కార్యాలు దుష్ట కార్యాలు, దుష్టక్రియలు. కానీ దేవుడు మంచివాడు, ఉత్తముడు. ఆయన ఉత్తమమైన పనులు చేస్తాడు, ఆయన మేలు చేసే దేవుడు. సో గాడ్ ఇస్ గుడ్. వెన్ యూ కమ్ టు హిమ్ యూ విల్ టేస్ట్ అండ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ హిస్ గుడ్నెస్. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన యొక్క మంచితనాన్ని నీవు ఖచ్చితంగా నీ జీవితంలో అనుభవిస్తావు. యోబు గ్రంథంలో నుండే దేవుని యొక్క మరి ఒక గుణ లక్షణం, వన్ మోర్ క్వాలిటీ, మన దేవుని యొక్క శ్రేష్టమైన డివైన్ అట్రిబ్యూట్ ఇంకొకటి మనం ధ్యానించుకొని ఈ షార్ట్ మెసేజ్ను ముగించుకుందాం. యోబు గ్రంథము 33వ అధ్యాయంలో 13వ వచనంలో ఆ మాట వ్రాయబడింది చూడండి. తన క్రియలలో దేని గూర్చి ఆయన ప్రత్యుత్తరము ఇయ్యడు, దేవుడు నరుల శక్తికి మించిన వాడు, నీవేళ ఆయనతో పోరాడుదువు. హల్లెలూయా. దేవుడు నరుల శక్తికి మించిన వాడు. గాడ్స్ పవర్ ఇస్ బియాండ్ హ్యూమన్ పవర్ అండ్ హ్యూమన్ స్ట్రెంగ్త్. దేవుని మీద బాంబు వేసి దేవుని నాశనం చేయగలిగిన వాళ్ళు ఎవరు లేరండి. రష్యా మనకు తెలుసు, యుక్రెయిన్ దేశం మీద ఆల్మోస్ట్ కొన్ని నెలలుగా బాంబుల వర్షం కురిపించి ఆ యుక్రెయిన్ ప్రాంతం అంతటిని ఒక ఎడారి వలె మార్చేస్తున్నారు. చాలా మంది మనుషులు చనిపోతున్నారు, చాలా బిల్డింగ్స్ నాశనం అయిపోతున్నాయి, వాళ్ళ పంటలు నాశనం అయిపోతున్నాయి. ద పీపుల్ ఆర్ లిటరలీ స్ట్రగ్లింగ్ అండ్ సఫరింగ్ అండ్ డైయింగ్. ఇప్పుడు దేవుని ఎదుట నిలబడి దేవునితో పోరాడి గెలవగలిగిన ఏ మనిషి కూడా ఈ ప్రపంచంలో లేడు. కారణం ఏంటంటే దేవుని శక్తి నరుల శక్తికి మించినది. ఆయన నరుల శక్తికి మించిన వాడు. ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, నీ శక్తికి మించిన పనులు నువ్వు చేయాలంటే దేవుడు నీతో ఉంటే నీ శక్తికి మించిన పనులు, నీ బలమునకు మించిన పనులు, నీ సామర్థ్యమునకు మించిన పనులు నీ ద్వారా దేవుడు జరిగించేవాడు. హల్లెలూయా. ఖచ్చితంగా చెప్పగలమండి. మా వివాహం అయ్యి ఈ అక్టోబర్కి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 సంవత్సరాలలో దైవజనులు, నేను, మరి మా కుటుంబం కట్టబడిన తర్వాత జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ మనం జరిగించిన మీటింగ్స్ కానీ, మన ద్వారా మరి దేవుడు జరిగిస్తున్న ఈ పరిచర్య ద్వారా దేవుడు జరిగిస్తున్న కార్యాలన్నీ కూడా ఖచ్చితంగా శక్తికి మించినవే. నిజానికి దేవుడు ఆలోచన ఇచ్చినప్పుడు, విజన్ ఇచ్చినప్పుడు, లార్డ్ దిస్ ఇస్
టూ బిగ్. ఈ పని చాలా గొప్పగా అనిపిస్తుంది అయ్యా, శక్తికి మించినట్లు అనిపిస్తుంది. అమ్మో, మా వల్ల సాధ్యం అవుతుందా, కుదురుతుందా, ఇది అసలు అవకాశం ఉందా జరిగించడానికి అన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, నా శక్తికి మించిందేది కాదు. ఒకవేళ మీ శక్తికి మించింది అయిండొచ్చు, కానీ మీకు నేను శక్తి ఇచ్చి మిమ్మల్ని నేను బలపరిచి కార్యాలు జరిగిస్తాను. నిజమే. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనం మనందరికీ తెలిసిన వాక్య భాగమే. నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? నీ జీవితంలో ఒక సవాలు, ఒక సమస్య వచ్చినప్పుడు, దాని ఎదుట నిలబడి కృంగిపోతూ ఉన్నప్పుడు ఊహించుకోండి, దేవుడు మీ ఎదుట నిలబడి ప్రశ్న అడుగుతున్నట్లు, నేను సర్వశక్తిమంతుడైన దేవుడను, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా? ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారు, ఐసీయూలో ఉన్నారు, సీరియస్ కండిషన్లో ఉన్నారు, ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎన్ని లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు, మా వాళ్ళు క్షేమంగా ఇంటికి రావాలని హాస్పిటల్లో పెట్టారు అనుకోండి. ఆ హాస్పిటల్లో ఉన్న సుప్రసిద్ధ డాక్టర్, మంచి హ్యాండ్, ఈ డాక్టర్ ఏ సర్జరీ చేసినా సక్సెస్ అవుతుందండి, ఈ డాక్టర్ చాలా మంచి ట్రీట్మెంట్ ఇస్తాడని అని పేరుగాంచిన డాక్టర్ మీ ఎదుట వచ్చి నిలబడి, ఈ కేసు నేను టేకప్ చేస్తానమ్మా, మీ వాళ్ళని నేను చూస్తాను, వాళ్ళకి ఏం పర్వాలేదు, దే విల్ బి ఆల్ రైట్ అంటే మీ ముఖంలో ఉన్న దిగులంతా, నిరాశ అంతా పోతుంది, ధైర్యం వస్తుంది. ఎందుకంటే చేతనైన వ్యక్తి, సామర్థ్యం కలిగిన వ్యక్తి, సహాయపడగలిగిన వ్యక్తి వచ్చి మాట ఇచ్చాడు, ఇక ధైర్యంగా ఉంటాను. నీకు నాకు మాట ఇస్తుంది ఈ భూలోకంలో ఉన్న ఒక వైద్యుడో లేకపోతే ఒక బిజినెస్ మ్యాగ్నెట్, ఇంకెవ్వరు కాదండి, సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను నన్ను ఈ రాత్రికాల సమయంలో ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఆ ప్రశ్న ఏంటంటే, నా బిడ్డ ఎందుకు దిగులు పడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు స్ట్రగుల్ అయిపోతున్నావు నీ జీవితంలో? నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? నాకు అసాధ్యమైంది ఏది లేదు. దేవునికి ఉన్న 3వ లక్షణం ఏంటంటే, ఆయన శక్తి నరుల శక్తికి మించినది. హీ ఈస్ టూ పవర్ఫుల్. ఆయన్ని ఓవర్కమ్ చేయగలిగిన వాళ్ళు ఎవరు లేరు, ఆయనతో పోరాడగలిగిన వారెవరు లేరు. యాకోబు దేవునితో పెనుగులాడాడండి, యాకోబు దేవునితో పెనుగులాడాడు, దేవునితో ఫైట్ చేశాడు బ్లెస్సింగ్ కొరకు. కానీ ప్రపంచంలో దేవునితో పోరాడగలిగిన వారు ఎవ్వరు కూడా లేరు. ఒకవేళ సాతాను శక్తులు నిన్ను శోధిస్తూ, భయపెడుతూ, నేను నాశనం చేస్తానని కృంగదీస్తున్నాయేమో, ఈ రాత్రికాల సమయంలో గుర్తుపెట్టుకో, ఏ అపవాది శక్తి కూడా దేవుని శక్తికి మించినది కానే కాదు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు, అబ్రహామును పేరు పెట్టి పిలిచినప్పుడు, అబ్రహామును ఏర్పాటు చేసుకున్నప్పుడు, నీ బంధువులను, నీ స్వజనాన్ని విడిచిపెట్టి రా, నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నప్పుడు దేవుడు అబ్రహాముకు ఒక మాట జ్ఞాపకం చేశారు. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. దేవుడు అబ్రహాముతో తన్ను గూర్చి తాను ఏం పరిచయం చేసుకుంటున్నారంటే, జెనసిస్ చాప్టర్ 17 వర్స్ 1, ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు, నిన్ను పిలిచిన దేవుడు సాదా సీదా వాడు కాదు. ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాన్, ఈజ్ నాట్ ఎ మియర్ మ్యాన్. ఏదో మామూలు ఎవరో పిలిచారు అనుకుంటున్నావేమో, నీకు వచ్చిన ఇన్విటేషన్, నిన్ను పిలిచిన పిలుపు సర్వశక్తుడైన దేవుని వద్ద నుండి వచ్చింది. దేవుడు చెప్తున్న మాట, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఈ మిరకిల్ అండ్ రివైవల్ ఫెస్టివల్స్ 7 రోజులు మనం పాల్పొందబోతున్నాం. ఈ 7 రోజుల్లో దేవుడు ఇదే మాట మనతో జ్ఞాపకం చేస్తున్నారు. ఏమనంటే, నేను అన్యాయము చేయను, నేను న్యాయము తీరుస్తాను. 2వదిగా, నేను దుష్కార్యం చేయను, కానీ నేను మేలు చేస్తాను. 3వదిగా, నేను సర్వశక్తిమంతుడైన దేవుడను, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా? ఈ మాటలను మన హృదయంలో ఉంచుకుందాం. నిత్యం ఈ మాటలు మన మనసులో ఉంచుకుందాం. ఏ సవాలు వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఈ దేవుని మాటలను, ఈ దేవుని వాక్యాన్ని జ్ఞాపకానికి తెచ్చుకొని, ధైర్యం తెచ్చుకొని, విశ్వాసంతో ముందుకు వెళ్దాం. మన ప్రతి సమస్యను, ప్రతి పోరాటాన్ని అధిగమించడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవ, మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. అబ్రహామును పిలిచి నేను సర్వశక్తి గల దేవుడనని చెప్పావు ప్రభా. నిజమే, నీవు సర్వశక్తిమంతుడైన దేవుడవు తండ్రి. నీ శక్తికి మించిన కార్యం ఈ లోకంలో ఏది లేదు ప్రభా. నిన్ను స్తుతించి గణపరుస్తున్నాం.
ఈ రాత్రికాల సమయంలో నీ ప్రజలు ఎంతమంది అన్యాయానికి గురై, అక్రమానికి గురై, బాధించబడిన వారిగా వేదనలో ఉన్నారా ప్రవ్వా? నువ్వు జ్ఞాపకం చేసిన నీ మాటలను బట్టి వందనాలు. నువ్వు న్యాయము తీర్చే దేవుడవు, మేలు చేసే దేవుడవు, సర్వశక్తిమంతుడైన దేవుడో. నీ మాటలను బట్టి మేము ధైర్యం తెచ్చుకుంటున్నాం, మేము ప్రోత్సాహాన్ని పొందుకుంటున్నాం. నిన్ను ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధన ఆత్మతో నన్ను మమ్మల్ని నింపుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.